ఆ టైంకి నేను చెప్పాను మున్ను వద్దు, మీ హెల్త్ ఇంపార్టెంట్, మీ విల్ పవర్తో చెప్తాను, అరే నేను చేస్తాను పర్వాలేదు, అదే ఇది మైండ్. నో 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 నో, ఇట్స్ ఓకే, టేక్ అ బ్రేక్, నో నీడ్, యువర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. నేను నిజంగా లైక్ యు నో, ఇఫ్ ఐ ఎమ్ రియల్లీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఐ విల్ సర్వైవ్. నేను చెప్పాను నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదు ఫేమ్, నేను ముమైత్ ఖాన్, అరే డబ్బు, అరే దిస్, అరే అది పోతుంది, అది లేదు. ఆ టైంకి నిజంగా చెప్తాను తేజ, నేను ట్రై చేశాను, బట్ బాడీ యూస్ టు స్వెల్, బాడీ లావుగా అవుతుంది విత్ ఇన్ 1 hour. సో దాట్ మీన్స్ టూ మచ్ ప్రెషర్ ఆన్ మై బ్రెయిన్. సో వై టు టేక్ 9 టైటానియం వైర్స్ ఉంది, అందుకే నేను స్టాప్ చేశాను. నాట్ బికాజ్ నో. దెన్ తర్వాత బాడీ లావుగా అయింది, ఫేస్ డ్యామేజ్, ఆఫర్ వచ్చింది, నేను కాన్ఫిడెన్స్ లేదు, ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. మీరు అందరూ చూశారు ముందు నేను ఎలా ఉంది, అందరూ అది చూశాను. ఈ తర్వాత అలాగే ముమైత్కి చూస్తారు, అరే బాప్రే ఐ విల్ డై. సో ఐ వాజంట్ హ్యావింగ్ ద కాన్ఫిడెన్స్, నాకు అది కాన్ఫిడెన్స్ లేదు. సో వై విల్ ఐ సే ఎస్ ఫర్ వర్క్? సో ఇండస్ట్రీ విషయానికి వస్తే, మీ లైఫ్ విషయానికి వస్తే, ఇన్ని స్ట్రగుల్స్ చేసి మీరు చేయడానికి ట్రై చేశారు, అప్పటికి కొంచెం హెల్త్ సహకరించలేదు కాబట్టి కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు. అవును. ఓకే, సో వాట్ ఈస్ ద వీ లైక్? అయ్యో ఇది నా ప్రాణం. బ్రేక్ తర్వాత ఇది నా ప్రాణం. కానీ బ్రేక్లో ఇది నేను ప్లానింగ్ చేశాను. ఐ వాజ్ లైక్ నీడ్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ మైండ్ ఫర్ ఎవర్. అండ్ తర్వాత చాలా ఆలోచిస్తున్నాను ఈ గురించి, ఏం చెయ్యాలి, ఈ కామర్స్కి వెళ్ళాలి ఆర్ డూ సంథింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇంకోటి మేడం, స్టైల్ అంటేనే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ముంబై. బికాస్ ఆఫ్ నేను ముంబై పర్సన్స్ ఎక్కువ ఫాలో అవుతాను, ఎందుకంటే డిఫరెంట్ స్టైల్, ఫ్రీ మైండ్ ఉంటుంది వాళ్ళకి, చిన్న వాటికి ఆలోచించి టైం వేస్ట్ చేయరు, గోల్కే పిచ్చే భాగతే వాళ్ళు. అవును. అయితే ఇప్పుడు వీ లైక్ ఏదైతే ఉందో మ్యామ్, ఇది మీ ఓన్ బ్రాండింగా? అవును, ఓన్ బ్రాండింగ్. ఇది నా ఓన్ బ్రాండింగ్, ఇది నేను ప్లాన్ చేశాను ఫర్ అవర్ ఇండస్ట్రీ కోసం కూడా. ఈ తర్వాత అన్ని ఎవ్రీబడి కోసం, గైస్, గర్ల్స్, గేస్, LGBTQ, A+, B+, ట్రాన్స్జెండర్, ఎవ్రీబడి వెల్కమ్. మీ దగ్గరికి క్రియేటివిటీ ఉంది, మీ చేతిలో అది క్రియేటివిటీ ఉంది, మీ చేతిలో టాలెంట్ ఉంది, ప్లీజ్ ఇక్కడికి రండి, ఐ విల్ పాలిష్. కానీ ముమైత్ ఖాన్ మేడం ఎందుకు ఇంత డేర్నెస్ చేస్తున్నారు? ఇప్పుడు కొన్ని అకాడమీస్ నేను వెళ్ళా, చూసా, నేను ప్రమోట్ కూడా చేసిన కొన్ని మేకప్ అకాడమీస్, హెయిర్ అకాడమీస్, రొటీన్గా నేను చేసేది అది ప్రమోషన్. ఎందుకంటే బ్యూటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మన వాళ్ళు, సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళి చూసా, వర్క్ కూడా ఉండదు కానీ ల్యాక్స్ ఆఫ్ మనీ తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ముమైత్ ఖాన్ మేడం పెట్టారంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే మేడం పెట్టిందంటే లక్షల్లో ఫీజు ఉంటుంది, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, మనం జాయిన్ అవ్వచ్చా, అక్కడ మనం వర్క్ నేర్చుకోవచ్చా అంటారు కదా. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు జాయిన్ అవ్వచ్చా మన అకాడమీ? అవును, ఎస్, ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. ఓకే, అందుకే నేను ఇది అకాడమీ పెట్టాను ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడికి వై హైదరాబాద్ కానీ మోస్ట్లీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ మోస్ట్లీ ఇన్ ద సౌత్ అది గ్యాప్ ఉంది. చాలామంది ముంబై నుంచి వస్తారు, చాలామంది ఢిల్లీ నుంచి వస్తారు, వేరే ప్లేసెస్ నుంచి వస్తారు. ఈవెన్ ఫర్ VFX ఆర్ SFX మేకప్ హాలీవుడ్ నుంచి వస్తారు. సో అందుకే నాకు ఇక్కడికి చాలా డబ్బు వచ్చింది, ఇండస్ట్రీకి చాలా పేరు కూడా వచ్చింది. మీరు కూడా నా పని చూశారు. Every look, every makeup, every hair, every costume is different. Every time it was an international style I gave, correct? I always behaved like I'm the Beyonce and Rihanna of here. I am the Beyonce and Rihanna of South Indian film industry, correct? విషయం తెలుసా మ్యామ్, ఈ ఇంటర్వ్యూ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను 10 years నుంచి యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్నాను, నా ఫేస్కి ఎప్పుడు నేను మేకప్ వేయలే, ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నా. అవును, that's what you liked it. Yeah, I want to give you more makeover. One day definitely I'm inviting you, but we'll keep that aside. I'll tell you about the academy. Idi andaru kosam, it's easier for them. I want to upgrade them. Upgrade kavali, trend lo undali.